చిన్న వర్షం వస్తే ప్రధాన రహదారిపైనే నీరు నిలిచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యను తీర్చాలని, లేకపోతే విద్యార్థులతో కలిసి నిరసన చేపడతామని వారు తెలియజేశారు. ప్రధాన రహదారికి సైతం కంచె కట్టడానికి సైతం వెనకాడమన్నారు. చిన్న వర్షం వస్తే బురద లోతులో నడవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. ఈ సమస్యకు మాకు ఎలాగైనా పరిష్కారం కావాలి. మాకు ఈ నీళ్ల వల్ల మేము గ్రామ ప్రజలతోటి మరియు స్కూల్లో టీచర్స్ తోటి స్కూల్ పిల్లలతోటి గొడవ పడాల్సి వస్తుంది. ఎంతమందికి ఎన్ని కంప్లైంట్లు చేసినా గానీ మాకు ఈ సమస్య మాకు పరిష్కారం కావడం లేదు. కావున ఇప్పుడైనా మీరు వచ్చి ఈ సమస్యని పరిష్కరించుకోకుంటే మాత్రం మేము రోడ్డు మొత్తానికి బ్లాక్ చేయడం జరుగుతుంది. మేము రోడ్డు ఎడ్జ్కి ఒక 5 మీటర్స్ వరకు గవర్నమెంట్దే, కానీ మీ సైడ్ నుంచి కూడా స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ గ్రామ ప్రజలు కానీ నడవకోకుండా మేము ఈ సైడ్ నుంచి కంచె వేయడం జరిగింది. దానివల్ల మీరు ఎందుకు కంచేస్తున్నారు అనేసి మాతో అందరూ గొడవ పెడుతున్నారు. మేము ఎందుకు కంచేసామంటే మా తప్పని మాకు తెలిసి కూడా మీకు కంచేసాం. ఎందుకంటే మాకు ఈ సమస్యని ఎవరు పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు. ఎవరు ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. దీనివల్ల మాకు ఇక్కడ ఈగలు కానీ దోమలు వాలి మాకు ఈరోజు ఇక్కడ అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కావున మాకు వీటి నుంచి నీళ్లు వెళ్ళడానికి ఎలాంటి దారి లేదు. సో మాకు ఈ నీళ్లు వెళ్లే దారి ఎలాగైనా మాకు ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలమైనటువంటి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఇక్కడైనా మాకు ఈ సమస్య మాకు పరిష్కారం కాకుంటే మాత్రం రోడ్డు మొత్తానికి కంచె వేసి స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ గ్రామ ప్రజలు కానీ ఎక్కడికి వెళ్లకుండా మేము ఈ రోడ్డుని బ్లాక్ చేస్తామని మేము మీకు మనవి చేసుకుంటున్నాం సార్. మాకు దయచేసి ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత ప్రయత్నించినా కూడా మాకు ఈ సమస్య మాకు పరిష్కారం కావడం లేదు. ఇప్పటికైనా మాకు ఈ సమస్యను మీరు పరిష్కరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇట్లు దుగినేపల్లి గ్రామ ప్రజలు.